అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. రైల్వే కోడూరులో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన ప్రథమ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలకు చేరుకున్న వందలాది మంది విద్యార్థులు, నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఆరోగ్య సిబ్బంది ఇదంతా అడ్మినిస్ట్రేషన్ లోపమేనంటూ విమర్శలు గుప్పిస్తున్న మేధావులు. వివరాల్లోకి వెళితే నేడు ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలైన విషయం మనందరికీ తెలిసినదే కదా. అయితే కష్టపడి చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా 10 లక్షల మంది పైనే విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి 13,856 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నమయ్య జిల్లా డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి మన మీడియాకు సమాచారం అందించడం జరిగింది. ప్రతి సెంటర్లోనూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎన్నో రకాల సౌలభ్యాలు కల్పించామని, సెంటర్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో లైవ్ ద్వారా తెలుసుకునేందుకు లైవ్ స్క్రీనింగ్ తో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలు శాఖల కోఆర్డినేషన్ సహాయంతో విద్యార్థులకు భద్రతా సౌలభ్యాల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అయితే జిల్లా DIEO తెలిపిన వారిలో ముఖ్య సిబ్బంది అయిన ఆరోగ్య సిబ్బంది మాత్రం నిర్ణీత సమయం దాటిపోతున్నా పరీక్షా కేంద్రాలకు చేరుకోకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థినికి ఫిట్స్ రావడంతో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేక వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పంపించవలసి వచ్చిందని అక్కడే విధులను నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు తెలపడం ఓ ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు. దీనంతటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పాటు అక్కడ విధులు నిర్వహించవలసిన ఆరోగ్య సిబ్బందికి సరైన సూచనలు కూడా ఇవ్వకపోవడం ఓ భాగమేనంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సందర్భంగా అటు ఆరోగ్య పరంగాను, ఇటు భద్రత, వెలుతురు ఇలాంటి ఎన్నో రకాల సౌలభ్యాలను పరీక్షలను రాస్తున్న విద్యార్థులకు పరీక్షా సమయానికి ముందుగానే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. 3 గంటల సమయం పాటు పరీక్షలు రాసే విద్యార్థులకు ముందో వెనుకో కళ్ళు తిరగడం కానీ, కాలం అనుకూలించకపోతే స్పృహ కోల్పోవడం కానీ జరిగే అవకాశాలున్నందువల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలను అధిగమించడానికి ఆరోగ్య సిబ్బంది పరీక్షా కేంద్రాలకు సమయానికి ముందే తప్పక చేరుకోవలసి ఉంటుందని, వీరితో పాటు పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏర్పడకుండా భద్రతా సిబ్బంది కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కృష్ణయ్య తెలిపిన విధంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రముఖ శాఖ అయిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం అనేది బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరి మునుముందు పరీక్షలు నిర్వహించబో రోజుల్లోనైనా ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు చేపడతారో లేదో వేచి చూడాల్సి ఉంది. మీ వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారా? నా కొడుకు ఎగ్జామ్ రాస్తున్నాడు. మీ కొడుకు ఏమన్నా పేషెంటా? టీబీ పేషెంట్. ఇక్కడ అందుబాటులో డాక్టర్లు ఏమన్నా, గవర్నమెంట్ డాక్టర్లు ఏమైనా ఉన్నారా?